చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గురుగారు, పెళ్లి ముహూర్తాలు నిర్ణయించే సమయంలో తిథుల కన్నా నక్షత్రాలకి ఎందుకంత ప్రాధాన్యతనిస్తారు? వివాహం, దీనికే సంస్కృతంలో ఉద్వాహం. ఈ పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమ నిర్ణయం కోసం వధూవరుల మధ్య ప్రధానంగా నక్షత్ర సమ్మేళనం చూస్తారు, తిథుల సమ్మేళనం కంటే కూడా. అసలు నక్షత్రం అంటే ఏంటి? నక్షతి ఆకాశే నక్షత్రం అంటే ఆకాశంలో చెరిస్తుంది, కదలాడుతుంది, అందుకని దానికి నక్షత్రము అనేటువంటి పేరు. తన్యతే చంద్రయ తిథి, చంద్రుడితో కలిసి ఉంటుంది, అందుకని దాన్ని తిథి అన్నారు. ప్రతి పేరుకు కూడా సంస్కృత భాషలో వ్యుత్పత్తి ఉంటుంది. ఆ వ్యుత్పత్తి అర్థం తెలుసుకుంటే ఆ భాషలో ఉన్నటువంటి సౌందర్యం, అసలైనటువంటి అర్థం మనకి తెలుస్తుంది. సరే, ఇంతకీ నక్షత్రాల యొక్క సమ్మేళనమే ఎందుకు చూస్తారు అని అంటే, నక్షత్ర సమ్మేళనం చూస్తే ఏవైతే కొన్ని దోషాలు ఉంటాయో వధూవరుల మధ్య, వీళ్ళు రాబోయేటువంటి జీవితంలో ఎటువంటి దోషాలని పొందటానికి ఆస్కారం ఉన్నదో ఆ చిన్నపాటి దోషాలు, అన్ని దోషాలు కాదు కానీ చిన్నపాటి దోషాలన్నీ కూడా నక్షత్రాలు గనక బాగా కుదిరితే, ఆ నక్షత్ర సమ్మేళనం గనక కుదిరితే అవి పోతాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి తిథుల కంటే కూడా నక్షత్ర సమ్మేళనమే అధికంగా చూస్తారు. అసలు అలా అని చెప్పి తిథుల్ని పూర్తిగా పట్టించుకోకుండా ఉంటారన్నది కూడా అబద్ధం. ఈ వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు, లేకపోతే వధూవరుల యొక్క ఆ నక్షత్ర సమ్మేళనం, లేకపోతే వీళ్ళిద్దరికీ జోడీ కుదురుతుందా లేదా అని చూసేటప్పుడు రిక్త తిథులు అని ఉంటాయి. అంటే వదిలివేయ తగిన ఖాళీ ఉన్నటువంటి తిథులు, వాటిని కూడా పరిగణనలోకి కొన్ని తీసుకుంటారు, సవితి మొదలైనటువంటివి. అవి కూడా చూసిన తర్వాతే నక్షత్రాలకి మాత్రం ప్రథమమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చి ఇద్దరి మధ్య వివాహపు పొందికని చేస్తారు. అందువల్ల నక్షత్రాలకే వివాహం యొక్క జోడిలో ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. గురుగారు, కాశీ క్షేత్రంలో కాలభైరవుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దండపాణికి కూడా అంతే ప్రశస్తి ఉందంటారు. దండపాణి యొక్క ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా మనకి దండపాణి అనేటువంటి పేరు వినటంతో దండము పాణి ఎందు కలిగినవాడు, చేతి ఎందు కలిగినవాడు, దండం అనేసరికి యమదండం గుర్తుకొస్తుంది మనందరికీ. ఎందుకనంటే పాశమే మనం దండం కింద భావించుకొని ఆ మహానుభావుడు మనకు గుర్తుకొస్తాడు. కానీ అలా కాకుండా దండాన్ని చేతి యందు ధరించినటువంటి శివభక్తుడు ఒక ఆయన ఉన్నాడు. మనందరికీ శివభక్తుల్లో కాశీ పేరు చెప్పేసరికి కాలభైరవుడు మనకు గుర్తుకొస్తాడు. కాలభైరవం భజే, శంకర భగవత్పాదుల వారు కూడా చెప్పారు. కాబట్టి కాలభైరవుడు గుర్తుకొస్తారు. కానీ కాలభైరవుడి గుడి దగ్గరే కాశీలో దండపాణి ఆలయం ఉంది. ఎంత గొప్పది అని అంటే, మామూలుగా తిరుమల వెళ్ళేటువంటి వాళ్ళు మొట్టమొదట వరాహస్వామి సందర్శనం చేసుకొని నా దగ్గరికి రండి అని చెప్పి వెంకటేశుడు ఏ రకంగా వెంకటాచల మహాత్మ్యంలో చెప్పారో, ఆ రకంగానే కాశీఖండము అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథంలో కాశీలో నా సందర్శనకి వచ్చేటువంటి వాళ్ళు మొట్టమొదట ఈ దండపాణి సందర్శనం చేసుకొని రండి అని విశ్వేశ్వరుడు చెప్పాడు. అంతటి విశిష్టత కలిగినటువంటి వాడు దండపాణి. ఈ దండపాణికి ఇంత విలువ ఎందుకు వచ్చింది అని అంటే, ఇతను పూర్వజన్మలో ఒక యక్షుడు, చిన్నప్పటి నుంచి కూడా శివభక్తుడు. శివుడంటే విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు. తండ్రి రత్నగర్భుడు. కుమారుడి యొక్క ఈ భక్తి పరిస్థితిని చూసి వీడు ఇలా ఉంటే చెడిపోతాడేమో అని చెప్పి వివాహాది కార్యక్రమాలు చేయాలని తలపెడితే ఇల్లు విడిచి వెళ్ళిపోయి కాశీలో శివుడి గురించి అహోరాత్రాలు తపస్సు చేశాడట. నువ్వు తప్పించి నాకు దిక్కు లేదు అని చెప్పి అతని యొక్క భక్తికి మెచ్చుకొని ఈ శివుడు ఇతనికి వరం అనుగ్రహించాడు. నీకు ఇక్కడ ఒక ఆలయం కడతారు, దాని పేరు దండపాణి ఆలయము. మొట్టమొదట నీ సందర్శన చేసిన తర్వాతే నా దగ్గరికి వస్తారు అని చెప్పి
చేతియందు దండము కలిగినటువంటి వాడివిగా. దండము అని అంటే మామూలుగా దండం దశగుణం భవేత్ అని చెప్పి మన తెలుగులో ఒక మాట ఉంది. అంటే కర్ర చేతిలో పట్టుకుంటే అప్పటిదాకా లేనటువంటి సుగుణాలన్నీ కూడా వాడికి వస్తాయి అని చెప్పి పూర్వకాలంలో అనుకోండి. ఇప్పుడు కనుక చేతిలో కర్రగా పెట్టుకొని ఎవరన్నా కొడితే ఉపాధ్యాయుడు అది పెద్ద కేసు కింద కూడా ఇప్పుడు పరిగణిస్తున్నారు. పూర్వకాలంలో మాత్రం దండం దశగుణం భవేత్ అనేవారు. కాబట్టి దండం ఒక కర్ర చేతిలో పెట్టుకొని ఉంటావు నువ్వు. అంటే ఈ కర్ర దేనికేనంటే బెదిరించటానికి, దుష్టత్వాన్ని, పాపాలని, ఈ కాశీలో ప్రవేశించేటువంటి వాళ్ళ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొట్టమొదటి కనుక దండపాణి దర్శనం కనుక చేసుకుంటే ఆ దండంతో ఆయన వాటిని, ఆ పాపాలన్నింటినీ కూడా అదిలిస్తారట. అంటే పాపాలన్నింటినీ పోయేటట్లు చేస్తారట. అందుకని దండపాణి యొక్క ఆలయాన్ని మొట్టమొదటి అందరూ సందర్శించండి. ఇది శివుడిచ్చిన వరంగా శివపురాణంలో చెప్పారు. కనుక ఇక నుంచైనా కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళు దండపాణిని సందర్శించుకొని విశ్వేశ్వరుణ్ణి సందర్శించి అనుగ్రహం పొందెదరు గాక. గురుగారు, రామాయణంలో శ్రీరాముడు సముద్రుడిపై ఆగ్రహంతో బాణాన్ని ఎక్కుపెట్టాడు, కానీ ఆ బాణాన్ని సముద్రుడిపైన ప్రయోగించకుండా వేరే వాళ్ళపైన ఎందుకు ప్రయోగిస్తాడు? రామబాణం, రాముడి మాట, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య, ఇలా అని చెప్పి శ్రీరాముడిని గురించి చెప్తూ ఉంటారు కదా అద్భుతంగా. ఆ రకంగానే ఒక్కసారి గనక బాణం వేసాడంటే దానికి తిరుగులేదు. ఎదుటివాడు అంతం చూడవలసిందే. రామబాణం అంత తిరుగులేంది. మరి అటువంటి రామబాణం ఒకసారి వ్యర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ లంకకి వెళ్ళేటువంటి సందర్భంలో హనుమంతుల వారు సీతమ్మ వారిని చూశారు. చూసిన తర్వాత యువతలి వైపు ఉన్నటువంటి రామాదులకి ఈ విషయం చెప్పాడు, నేను సీతమ్మను చూశాను అని చెప్పి. అక్కడికి వెళ్ళటానికి ఒక వంతెన కట్టాలి అని అనుకున్నారు. సేతు కట్టాలి అనుకుంటే ఎవరి అనుమతి కావాలి, ఎవరి ప్రోత్సాహం కావాలంటే సముద్రుడి యొక్క ప్రోత్సాహం కావాలి. ఆయన మీదే వంతెన కట్టాలి కదా. అందుకని రాముడు మొట్టమొదటి సామ ఉపాయం, సామదాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, అందువల్ల సామ ఉపాయంతో 3 రోజులటమ్మ, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 3 రోజుల పాటు ఒక దీక్ష పట్టేట శ్రీరామచంద్రమూర్తి. సముద్రపు ఒడ్డున పడుకొని ఒక దీక్ష చేపట్టాడు. సముద్రుడి గురించి ప్రార్థన చేశాడు. సీతమ్మ కోసం నేను లంకకి వెళుతున్నాను, దీని మీద ఒక మార్గం మాకు అనుమతించవలసింది. అంటే ఆయన అనుమతిస్తేనే నీటి మీద వంతెన నిలబడుతుంది. కాబట్టి సముద్రుడా నువ్వు అంగీకారం తెలపవలసింది అని చెప్పి 3 రోజులు దీక్ష చేశాడు. సముద్రుడు నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన అవతారమూర్తి కదా, పురుషోత్తముడు కదా శ్రీరామచంద్రమూర్తి. ఆగ్రహం వచ్చింది. లక్ష్మణ విల్లందుకో అన్నాడు. మంచివాళ్ళు మెత్తగా ఉంటారు, మెత్తగా ఉంటే మొత్త బుద్ధేస్తుందని చెప్పి ఒక సామెత కూడా ఉంది కదా. నేను మంచిగా వినయపూర్వకంగా సముద్రుడు కదా, పెద్దవాడు కదా, గౌరవం ఇద్దామని చెప్పి 3 రోజులు వేడుకున్నాను, దీక్ష చేపట్టాను. కానీ నా మంచితనాన్ని అలుసుగా తీసుకున్నట్టున్నాడు ఈ సముద్రుడు. నేను గనక బాణప్రయోగం చేస్తే మొత్తం శుష్కించిపోతుంది, ఎండిపోతుంది సముద్రం. రాముడు యొక్క పరాక్రమం చూడండి. కాబట్టి విల్లందుకో అని చెప్పి బాణం ఇలా తీశాడు. ఇలా తీసి ధనస్సుకి ఇలా సంధించాడు. సంధించి ఇలా వెయ్యబోతున్నాడు. వెయ్యబోయేటంతలో వణుకు ప్రారంభమైంది సముద్రంలో. ఒక మానవ రూపం ధరించేసేసి పరుగునొచ్చి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు. అయ్యయ్యా నన్ను క్షమించు క్షమించు క్షమించు. ఈ బుద్ధి ఏదో మొదట ఉంటే బాగుండేది కదా. ఏం లేదు స్వామి, లోకంలో సృష్టికర్తవైనటువంటి ఆ అంశ కలిగిన నీకు తెలియందేముంది, ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి కదా. సముద్రుణ్ణి నేను మధ్యలో చీలిపోయి మీకు నేను దారిని ఇవ్వకూడదు కదా, అందుకని ఆగాను. నన్ను నా అజ్ఞానాన్ని నువ్వు మన్నించవలసింది. సరే మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, మీలోనే గొప్ప ఇంజనీర్ ఉన్నాడయ్యా, నీలుడు అనేటువంటి గొప్ప ఇంజనీర్ ఉన్నాడు. మిగతా వాళ్ళ సహాయంతో నా మీద ఒక వంతెన కట్టుకొని చక్కగా మీరు లంకకి వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. సరే అది వేరే కథ అనుకోండి. ఇప్పుడు రామచంద్రమూర్తి అడిగాడు, మరి నేను బాణం ప్రయోగించడానికి సిద్ధమయ్యాను కదా, రామబాణం రాముడి మాట వ్యర్థం కాకూడదు. ఈ ఎక్కుపెట్టినటువంటి బాణం ఎక్కడ ప్రయోగించాలి? ఇప్పుడు నీ మీద ప్రయోగిద్దామని మొదలుపెట్టాను, దీన్ని మళ్ళీ తీసి నేను పెట్టుకోలేను, నేను ఎక్కడో చోట ప్రయోగించాలి నేను అంటే. ఇక్కడికి దగ్గరలో ద్రుమకుల్యము అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ద్రుమకుల్యము అనేటువంటి ప్రాంతంలో దస్యులు అని చెప్పి
కిరాతులు ఉన్నారయ్యా, వాళ్ళ స్పర్శ నేను భరించలేకపోతున్నాను, చాలా ఆటవికులు, ఎంత చండాలం చెయ్యాలో నా జలాన్ని అంత చండాలం చేస్తున్నారు, ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు, కాబట్టి నీ ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని వారి మీద ప్రయోగించు, ఆ దస్యుల మీద, ఆ కిరాతుల మీద అని చెప్తే ఆ బాణాన్ని రామచంద్రమూర్తి ప్రయోగిస్తూ ఇది రామబాణం కాబట్టి వాళ్ళని శుష్కింప చేస్తూనే ఆ ప్రదేశాన్ని మరుకాంతారము కింద చేస్తుంది. చక్కటి పుష్పాలతోటి మొక్కలతోటి ఉండేటువంటి ఒక అందమైనటువంటి ప్రదేశంగా తయారు చేస్తుందని చెప్పి రామచంద్రమూర్తి ఆ దస్యులు కిరాతుల్ని నశింపచేసేటట్టుగా ఆ ప్రదేశాన్ని చక్కటి పుష్పాలతో ఉండేటట్లుగా బాణాన్ని అక్కడికి ప్రయోగం చేశాడు. వాళ్ళు నశించిపోయారు, ఆ ప్రదేశం మరుకాంతారంగా ప్రసిద్ధికెక్కింది. అందువల్ల రాముడి మాట, రాముడి బాణం వ్యర్థం కాదు. ఆ పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి మనందరినీ అనుగ్రహించుగాక. గురుగారు, మధురై పరమ పుణ్యక్షేత్రం. ఈ మధురైలో కళల దుకాణానికి చాలా ప్రత్యేకత ఉందంటారు. ఏమిటా ప్రత్యేకత? ఇప్పుడంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చింది, కానీ పూర్వకాలంలో పెన్నులు ఎక్కువగా వాడేవారు. అందరికీ తెలియదు, ఇప్పుడు కూడా చాలా తక్కువ మంది వాడుతున్నారు అక్కడక్కడ రాయటానికి, కానీ ఎక్కువ టైపింగ్లోనే ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే పూర్వకాలంలో పెన్నులకి చాలా విలువ ఉండేది. 1910 సంవత్సరము 2010 సంవత్సరం అటుపక్క ఈ మధ్యకాలంలో పెరియస్వామి అని ఈ మధురై కోవెలకి రకరకాల దిక్కుల్లో ఒక్కొక్క గోపురం ఉంది. ఉత్తర గోపురం ఇప్పటికీ ఉందమ్మా. ఉత్తర గోపురం దగ్గర పెరియస్వామి అనేటువంటి ఆయన ఈ కళాలు పట్టుకొని అమ్మేవాడమ్మా. అక్కడ నేల మీద ఒక కండువా పరుచుకొని, ఆ చాలా పేదవాడు, పెన్నులు పెట్టుకొని అక్కడ పిల్లలకి దగ్గరలో ఏదో పాఠశాల ఉంటే వాళ్ళు వెళుతూ ఉంటే ఇటు రండి అని పిలిచి, ఇదిగో మీరు మంచిగా ఈ పెన్ను తీసుకోండి, ఈ పెన్ను తీసుకొని మీ పరీక్ష రాయండి అని చెప్పి పిల్లల్ని ప్రోత్సాహం చేసేవాడు. పిల్లలు కూడా పెన్నులు కొనుక్కోవటానికి ఈయన దగ్గరికి వచ్చేవారు. అయితే కొంతమంది పిల్లలు ఏం చేసేవారంటే డబ్బులు ఇవ్వకుండా, ఇది జరిగినటువంటి యథార్థ సంఘటన, డబ్బులు ఇవ్వకుండా ఏం చేసేవారంటే, ముందు నేను పరీక్షకి వెళ్తున్నాను తాతగారు, పెన్ను తీసుకో, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత ఇద్దువుగానిలే అనేవారు. అప్పట్లో 10 రూపాయలు అంటే చాలా విలువ కలిగింది అని చెప్పి, మరి డబ్బులు తర్వాత ఇద్దువుగాని అనేవారు. ఆ పెన్ను తీసుకోవటానికి, పరీక్ష రాయటానికి వెళ్తున్నావా, బాగా రాయి, ఆ పెన్ను తీసుకొని వెళ్ళిపోయేవారు. అతని పేరు, ఆయన భార్య పేరు తంగం. ఆవిడ రాసుకునేది, ఫలానా రామస్వామి ఈరోజు బాకీ 10 రూపాయలు. ఇట్లా 32,000 అమ్మా. అంటే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాడో, ఇంట్లో ఉన్న ఆస్తులు తెగనమ్మాడు, మొత్తానికి పెన్నులు మాత్రం పెడుతూ ఉండేవాడు. వచ్చిన వాళ్ళందరూ పాపం డబ్బులు ఇచ్చేవారు కాదు, పెన్నులు తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. భార్యకి కోపం వచ్చింది తంగానికి. ఏమయ్యా, ఎంతకాలం ఇలా పెడతావు, ఇప్పటికి 32,000 అంటే అప్పట్లో విలువ కలిగింది కదా, 32,000 అయిపోయినాయి, వాళ్ళు ఇస్తారులే, ఎప్పుడు ఇస్తారు, ఈ లోపల మన పరిస్థితి ఏం కావాలి అంటే, మనం మంచితనానికి పెట్టుబడి పెడుతున్నాం, ఇది ఎప్పటికీ కూడా మనకి వ్యర్థం కాదు అని ఆ పెరియస్వామి అమ్మవారి యొక్క ఆ నామాన్ని తలుచుకుంటూ అనేవాడు. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది, ఈయన గతించిపోయాడు. తర్వాత వీళ్ళ సంతానం ఎవరో అక్కడ కూర్చున్నారు. కొంతకాలానికి ఒక పెద్ద కారు అక్కడికి వచ్చి ఆగింది. ఆగితే అందులోంచి ఒక ఆయన దిగి నమస్కారం చేశాడు. అతని పెన్నా ఎంటర్ప్రైజెస్ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ సృష్టికర్త. అతను ఎంటర్ చేసి వెంటనే, నేను ఇక్కడ పెన్ను ఆ రోజుల్లో 10 రూపాయలకి కొనుక్కున్నాను, దాని డబ్బు ఇప్పటికీ ఇంత అయిందని చెప్పి 10 లక్షల రూపాయల చెక్కు తీసి, నాకు వద్దు అన్నారు ఆ పెరియస్వామి సంతతి, కానీ మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి దాన్ని ఆయన చేతిలో పెట్టారు అమ్మవారి సాక్షిగా. పెట్టిన తర్వాత ఇలా ఈ వార్త ఆ నోట ఈ నోట పత్రికల ద్వారా వీటి ద్వారా అంతటా బాగిపోయి, అలనాడు ఎవరైతే పెన్నులు తీసుకొని వెళ్ళారో వాళ్ళందరూ రావటం, నమస్కారం చేయటం, ఈయన ఎంత ఇచ్చాడో అందులో సగమో దానికి సరిపోయేదో ఇవ్వటం, దాదాపుగా 50 కోట్లు వరకు ఆ కుటుంబానికి చేరిపోయింది. చేరిపోయిన తర్వాత ఇంకా గొప్ప విశేషం ఏంటంటే, అక్కడ ఈ మొట్టమొదట వచ్చినటువంటి మురుగన్, ఆయన పేరు మురుగన్, ఆ మురుగన్ అనేటువంటి ఆయన ఇప్పటికీ కూడా వారానికి 2 రోజులు ఆ పెరియస్వామి ఏ రకంగా మొట్టమొదట కండవాపరిచి పెన్నులు
పరీక్షలకి వెళ్ళేటువంటి పిల్లలకి ఆత్మీయతగా ఇచ్చేసేవాడో, ఈ పెట్టుబడి తర్వాత వస్తుందని చెప్పేవాడో, ఇప్పటికీ 2 రోజులు ఆఫీస్ పని మానివేసి తను కూడా అదే ప్రదేశంలో కూర్చొని వచ్చేటువంటి పిల్లలకి ఆ ఉత్తర గోపుర ద్వారం దగ్గర ఇప్పటికీ కూడా అమ్ముతుంటాడు. వారానికి 2 రోజులు ఆ కోటు, సూటు, బూట్ ఇవన్నీ తీసేసి ఒక సాధారణ వ్యక్తిలాగా కూర్చొని. అంటే మొత్తానికి మధురై ఆ ఉత్తర గోపురం దగ్గర ఉన్నటువంటి ఈనాటికి సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఆ కథ. ఎందుకంటే మధురై వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి ఆ కొట్టుని ఇప్పటికీ సందర్శించాలి, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పెన్నును కూడా తెచ్చుకోవాలి. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది ఆ మంచితనం పరిమళించే కథ. పెన్ను ఇప్పటికీ కూడా పెన్ను తీసుకుంటుంటే డబ్బులు ఇమ్మని చెప్పి అడగరు, రాసుకుంటారు, మీకు వీలున్నప్పుడు తిరిగి ఇస్తారు ఎవరికి వాళ్ళే. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది. ఎందుకు ఇవంతా చెప్తున్నానంటే ఆ మధురై మీనాక్షి యొక్క ఆ మాతృత్వపు యొక్క అనుభూతి, ఆ అమ్మ యొక్క ఆత్మీయత ఈ పెన్ను రూపంలో పెరియస్వామి యొక్క మంచితనం రూపంలో పరిమళించింది. పెరియస్వామికి అంతటి అద్భుతమైన ఆలోచనలు ఇచ్చిన అమ్మవారి కరుణకి నమస్కారం చేద్దాం. గురువుగారు, ఆశకు కూడా హద్దుండాలంటారు, అత్యాశ పనికిరాదని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే మహాభారతంలో గురుపత్ని ఉదంకుడు అనే శిష్యుడికి రాణిగారి యొక్క కర్ణాభరణాలు తీసుకురమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? మీరు చెప్పినటువంటి మాట మంచి మాటే. ఇది కోరుకోవాలి, అవసరాలు కోరికలు అని ఉంటాయి కదా. అవసరాలు తీర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఈవిడ కోరిక కోరింది. కోరిక అంటే అవసరాన్ని మించిపోయినటువంటిది. ఏం కోరిక కోరుకుందంటే, ఉదంకుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. గురువు గారి దగ్గర చక్కటి సేవ చేశాడు. ఆయన పెట్టినటువంటి పరీక్షలన్నింటిలోనూ నెగ్గాడు. నెగ్గిన తర్వాత విద్యాభ్యాసం పూర్తయిపోయింది. చక్కగా విద్యను అభ్యసించారు అని చెప్పి గురువుగారు మెచ్చుకున్నారు. ఇక తిరిగి ఇంటికి వెళ్ళిన ఆయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశించన్నాడు. వెళుతూ, స్వామి నేను ఉత్త చేతులతోటి నేను వెళ్ళను, నాకు ఇంతకాలం మీరు చదువు చెప్పారు కదా, మీకు నేను గురుదక్షిణ ఇస్తాను, స్వీకరించండి. మీకు ఏం కావాలో కోరుకోండి, అది నేను మీకు సమర్పిస్తాను. నాకేమొద్దురా, గురువులు పాపం పూర్వకాలంలో అలా ఉండేవారు, నాకేమొద్దు, చక్కగా చదువుకున్నావు, వెళ్ళినాయన చక్కగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు గృహస్థాశ్రమంలో అని. కాదండి గురువుగారు, మీకు గురుదక్షిణ ఇస్తే కానీ నాకు తృప్తి లేదు. సరే నాకేమొద్దు, కానీ మా ఆవిడకి ఏమన్నా కోరిక ఉందేమో, నాకేం కోరికలు లేవు, ఆవిడని అడుగు అంటాడు గురువుగారు. ఆ భార్య గురుపత్ని దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మ గురువుగారు ఇలా అన్నారు, మీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆవిడంది, నాకు ఎప్పటి నుంచో పౌష్య మహారాజు గారి యొక్క భార్య, ఆ దేశాన్ని పాలించే రాజు, పౌష్య మహారాజు గారి భార్య చెవులకి కుండలాలు పెట్టుకుందయ్యా, కర్ణాభరణాలు, అవి నాకు కావాలి. ఆ కోరిక చూడండి, అక్కడ కోరిక. అసలు ఇంక వేరే ఏమన్నా కోరుకోవచ్చు కదా, వేరే ఆభరణాలు తీసుకురా అని కోరుకోవచ్చు. ఓ రాజుగారి పత్ని పెట్టుకున్నటువంటి కుండలాలు నాకు కావాలి, ఇది నా కోరిక. అలాగేనమ్మా అంటే గురుదక్షిణ కదా, అలాగేనమ్మా అడిగి వస్తాను నేనని చెప్పాడు. అది ఎక్కడో చాలా దూర ప్రదేశం, నానా కష్టాలు పడ్డాడు. అంటే చాలా పెద్ద కథ అది. నానా కష్టాలు పడ్డాడు. ఆ పౌష్య మహారాజు గారు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. ఆ పౌష్య మహారాజు గారు ఈ ఉదంకుడికి రకరకాల పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షల్లో ఉదంకుడు చక్కగా నెగ్గాడు. ఇతని యొక్క ఈ గురుభక్తికి ఆ పౌష్య మహారాజు మెచ్చుకొని, నాయన ఏం కావాలనంటే, ఇలాగ మా గురువు గారి భార్య ఇలా నన్ను గురుదక్షిణ ఇమ్మంది, మీ భార్య గారి యొక్క చెవులకి ఉన్నటువంటి కుండలాలు నాకు కావాలి, వెళ్ళి అడిగిన ఆయన ఇస్తుంది అన్నాడు అంతఃపురంలోకి. ఎందుకంటే ఎవళ్ళకి పడితే వాళ్ళకి ప్రవేశాలు లేవు కదా. రాజుగారి యొక్క అనుమతి తీసుకొని అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళితే అక్కడ ఆవిడికి నమస్కారం చేసి అడిగితే ఆవిడ వెంటనే కాదనకుండా, ఇదిగో నాయనా తీసుకో, కానీ ఎప్పటి నుంచో తక్షకుడు అనేటువంటి వాడు ఈ కుండలాల కోసం కాచుకొని కూర్చున్నాడు, జాగ్రత్త, వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడైనా, ఎందుకంటే ఉదయకాలం, మధ్యాహ్న కాలం, సాయంకాలం సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసినప్పుడు వీటిని పక్కన పెట్టాలి, చేతిలో ఉన్నటువంటి వాటిని చేతుల్లో అవి పెట్టుకోకూడదు కదా. కాబట్టి ఆ తక్షకుడు కాచుకొని ఉంటాడు ఆయన, ఈ కుండలాలు చాలా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆ ప్రకారంగానే కుండలాలు తీసుకొని వచ్చే సమయంలో తక్షకుడు అడ్డుపడతాడు, తీసుకుంటాడు, ఆ తక్షకుడిని వెంబడిస్తాడు. మొత్తానికి తక్షకుడి దగ్గర నుంచి కూడా కుండలాలు తీసుకుంటాడు. పెద్ద కథ అది. చివరికి భార్యగా ఆ గురుపత్ని గారి దగ్గరికి ఈ కుండలాలు తీసుకువెళ్ళి అప్పచెప్తాడు. ఇంతకీ ఈ కుండలాలు ఎందుకు తెమ్మంది, ఇదొక్కటి మనం చెప్పుకుందాం. ఎందుకు తెమ్మందంటే, ఎవరైతే ఆ కుండలాలు ధరిస్తారో వాళ్ళకి చావు లేదు.
అది ఆ గురుపత్ని తెలుసుకున్నది. అందుకని అటువంటి కుండలాలు తీసుకురావయ్యా అని శిష్యుడిని అడిగింది. అందుకని ఉదంకుడు అక్కడికి వెళ్ళి ఆ కుండలాలు తీసుకొచ్చేది. ఎక్కడో నాగలోకంలో ఉన్నటువంటిది. ఎందుకంటే నాగులు ఆ కాలంలో చిరంజీవుల కింద ఉండేటువంటి వారు. అందువల్ల తక్షకుడు అనేటువంటి వాడు ఇది వీళ్ళకి భూలోకంలో ఉన్నటువంటి వీళ్ళకి చేరటానికి వీలు లేదని చెప్పి దాన్ని కొట్టివేయటానికి ఎప్పటికప్పుడు కాచుకొని ఉంటాడు. అందువల్ల అతని నుంచి కూడా తప్పించుకొని తిరిగి తీసుకొచ్చి గురుదక్షిణ చెల్లించి ఇంటికి తిరిగి ఉదంకుడు వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురుదక్షిణ కోసం ఒక శిష్యుడు ఎన్ని కష్టాలైనా భరించి ఆ గురువుగారి యొక్క దక్షిణని తీరిస్తేనే జీవితంలో సాఫల్యత వనగూరుతుంది. ఇది గురువుగారు, గ్రహాలు నక్షత్రాలు వీటి ప్రభావాలు మన జీవితాలపై ఉంటాయని అంటారు. అయితే వీటి ప్రభావ ఫలితాలు పూర్వజన్మ సుకృతంపై కూడా ఆధారపడి ఉంటాయంటారు. దీన్ని ఎలా అన్వయించుకోవాలి? మహాభారతం పంచమ వేదం. ఆ పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఆనుశాసనిక పర్వము అని ఒకటి ఉంది. 18 పర్వాల్లో ఆ ఆనుశాసనిక పర్వంలో 145వ అధ్యాయంలో పరమశివుణ్ణి పార్వతీదేవి ఒక ప్రశ్న అడుగుతుంది. స్వామి, ఈ లోకంలో గ్రహ ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుందంటారు, నక్షత్ర ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉందంటారు. ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఎంత? జీవితంలో వ్యక్తి మీద గ్రహం ప్రభావం చూపిస్తుందా, నక్షత్రం ప్రభావం చూపిస్తుందా అని అంటే, కేవలం గ్రహ నక్షత్ర అని మొదలు పెడతాడు మహానుభావుడు శివుడు చెప్పినటువంటి మాట. ఈ లోకంలో గ్రహ నక్షత్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్రభావము చూపించవు. నా కేవలం ఈ ప్రభావం చూపించవు. లోకంలో ఆత్మకర్మం, ఎవడికి వాడు చేసుకున్నటువంటి కర్మే లోకంలో ఆ జీవి మీద ప్రభావం చూపిస్తుంది. కానీ లోకంలో అందరూ కూడా గ్రహాలు తమ మీద ప్రభావం చూపిస్తున్నాయి అని అనుకుంటారు. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, వేదవ్యాసుడు రచించినటువంటి పంచమ వేదమైనటువంటి అధ్యాయం పేరుతో కూడా చెప్పాను, మహాభారతంలో ఉన్నటువంటి మాట. కాబట్టి లోకంలో జీవుల మీద గ్రహాలు నక్షత్రాలు ప్రభావం చూపించవు. అది లోకంలో కేవలం సాంత్వన కోసం. ఎందుకంటే మనకి ఏదైనా వస్తే పక్కవాడి మీదకి తోసేయటం జీవులకి ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటి. నా గ్రహస్థితి బాగాలేదు. ఇప్పటికీ కూడా లోకంలో ఈ మాట చాలామంది వాడుతుంటారు, నా గ్రహస్థితి బాగాలేదని చెప్పి. మరి గ్రహస్థితి బాగాలేదనేటువంటి మాట లోకంలో ప్రచారమైంది. కానీ వాడి ఆత్మకర్మ, పూర్వజన్మలో ఏదైతే కర్మ చేసుకున్నాడో ఆ కర్మ ఫలితాన్ని ఇప్పుడు ఈ లోకంలో అనుభవిస్తున్నాడు, ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. మరి గ్రహాలేంటయ్యా లోకంలో? మరి గ్రహ నక్షత్ర ప్రభావం ఉండాలి కదా అని అంటే దానికి ఏం చెప్పారంటే, అద్దం ఉందనుకో, అద్దం ముందు మనం నిలబడతాం, మనం ఒంటి మీద మసి ఉంది, లేకపోతే మన ముఖం మీద మసి ఉంది. మన ముఖం మీద మసి ఉంటే అద్దంలో కూడా మసి కనపడుతుంది. మన ముఖం మీద మసి లేదనుకోండి, అద్దంలో కూడా మసి కనిపించదు. గ్రహాలు చేసేటువంటి పని అది. పూర్వజన్మలో నువ్వేం పాపం చేసావో, ఏం పుణ్యం చేసావో ఆ రకంగా ప్రతిఫలిస్తుంటాయి, గ్రహ రూపంలో మనకి కనపడుతుంటాయి. అంటే ఫలానా శుక్రగ్రహం అది నిన్ను ఈ జన్మలో బాధ పెడుతూ ఉంటుంది. పూర్వజన్మలో నువ్వు ఏదైతే చేసావో అది ఆ గ్రహం ద్వారా ప్రభావం పడుతుంది. అది పెట్టదు, అది కేవలం పోస్ట్ మ్యాన్. గ్రహం అనేటువంటిది ఒక పోస్ట్ మ్యాన్ లాంటిది. అంటే మనకి ఏదైతే కర్మ ఉన్నదో అది మనకి అందచేస్తూ ఉంటుంది. ఒక గురుగ్రహమో ఒక శుక్రగ్రహమో ఏదైతే గ్రహాలు ఉన్నాయో అవి ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనకు అందచేస్తుంటాయి మన ప్రభావాన్ని. కాబట్టి మనం ప్రభావం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ గ్రహాలు మాత్రం ఏమీ చేయవు, అవి మన మీద ఎటువంటి ప్రభావము చూపించవు అని పెద్దవాళ్ళు దీనికి సమన్వయం చేశారు. ఈ విషయం అందరూ గ్రహించి మన కర్మ, పూర్వజన్మ కర్మని ఇప్పుడు మనం ఏమీ పోగొట్టుకోలేము, కనీసం ఈ జన్మలో అయినా సరే త్రికరణ శుద్ధిగా చేసిన పుణ్యము అంటాడు అన్నమాచార్యుల వారు. త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మణ ఎటువంటి దుష్ఫలితాలు రాకుండా అందరి మంచిని కోరుకుంటూ చేతనైనంత ఇతరులకు సహాయం చేస్తూ ఉందాం. పూర్వ దుష్కర్మల యొక్క ప్రభావాన్ని తగ్గించుకుందాం. అది గ్రహ రూపంలో మనకు కనపడుతూ ఉంటుంది, కానీ గ్రహాలు మాత్రం మన మీద ప్రభావం చూపించవు, నక్షత్రాలు మన మీద ప్రభావం చూపించవు.
గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.